హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి గైస్. ఇప్పుడు చాలామంది పోలీస్ ట్రైనింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకు 19th నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళకు 14th నుంచి వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఆ లగేజ్ పర్పస్ చాలామంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు. అండ్ మన గ్రూప్లో కూడా డిస్కషన్ చేశాను, లైవ్లో కూడా డిస్కస్ చేశాను. సో ఒకసారి మళ్ళీ కంప్లీట్గా మీకు రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని ఉద్దేశించి వీడియో అయితే చేస్తున్నాను. గైస్, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి మన ఆస్పిరెంట్స్ మిత్రులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ లిస్టు మొత్తం నేను మన టెలిగ్రామ్లో కూడా పెడతాను, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. కాకపోతే టెలిగ్రామ్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో కంప్లీట్గా మీకు ప్రతిసారి వీడియో చూడకుండా మీకు అక్కడ కూడా మీకు జాయిన్ అయిపోయి టెలిగ్రామ్లో ఫర్దర్ అప్డేట్స్ కూడా పోలీస్కి సంబంధించిన అండ్ మీ క్లాసెస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా జాయిన్ అయిపోండి టెలిగ్రామ్లో కూడా. ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ పర్పస్కి వస్తే మాత్రం ఫస్ట్ మీరు బెడ్షీట్ తీసుకోండి అండి. ఒక 2 బెడ్షీట్స్ తీసుకోండి. అవి అంటే మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఒకటి ఇస్తుంది. సో దానిపైన అదే అంత పొలుసులు ఉంటుంది, అంత నీట్గా ఉండదు. సో దాని మీద మళ్ళీ మీరు మన పర్సనల్ది ఒకటి వేసుకొని దాన్ని మళ్ళీ నెక్స్ట్ కప్పుకోవడానికి ఇంకొకటి తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో 2 రాశాను. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి తలగడ అలవాటు ఉంటుంది పిల్లో, సో అది కూడా ఒకటి మీరు తీసుకోండి. అండ్ బ్రష్ అండి, మనకు టూత్ బ్రష్, ఆ పేస్ట్ కూడా తీసుకోండి. అది ఎందుకంటే ప్రతి 3 months 6 monthsకి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు కదా కొంతమంది. సో అది ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళైతే తీసుకోండి. ఇక పేస్ట్ అనేది ఒకటి పెద్దది తీసుకోండి. అవసరమైతే మీకు అవుటింగ్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక బ్రష్ అండ్ ఒక పేస్ట్గా అయితే రాశాను. అండ్ ఈ జిల్లెట్ మ్యాక్స్ 3కి సంబంధించిన సేవింగ్ కిట్ ఉంటుందండి. క్లీన్ సేవ్ అయితే ఉండాల్సి ఉంటుంది పక్కాగా. అండ్ ట్రిమ్మర్స్ వాడితే మనకు కొంచెం అవి హెయిర్ అనేది కంప్లీట్గా పోదు. సో మళ్ళీ పాయింట్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది కన్సిడర్ చేస్తారు, కొంతమంది స్ట్రిక్ట్గా చూస్తారు. కాబట్టి కొంచెం ఇబ్బంది పడకుండా అదేదో బ్లేడ్స్తోనే చేస్తే నీట్గా వస్తుంది, క్లీన్ షేవ్ ఉంటుంది బాయ్స్కి అయితే. సో కాబట్టి మీరు ఆ పరంగా తీసుకోండి. ప్లస్ బ్లేడ్స్ కూడా ఎక్స్ట్రాగా తీసుకోండి. అదొకటిసారి చూసుకొని మీరు ఇది మన డిమార్ట్లోకి అలా వెళ్తే మీకు అది దొరికిపోతుంది. నెక్స్ట్ ఫోమ్ బాటిల్స్ అండి. మనం సేవింగ్ చేయడానికంటే ముందు ఫోమ్ రుద్దుతాం కదా. సో అది ఒక 2 బాటిల్స్ తీసుకోండి, మీడియం సైజు తీసుకోండి. అండ్ ఒక కత్తెర తీసుకోండి. మీరు ఏవైతే మీసాలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసుకోవడానికి ఇబ్బందిగా అయితే ఉండదు. నెక్స్ట్ మిర్రర్ అండి, ఖచ్చితంగా మిర్రర్ ఉండాల్సిందే. మీకు మిర్రర్ ఎక్కడ కూడా ఏర్పాటు చేయరు, మీరు మిర్రర్లో చూడాల్సిందే. అదే 4 గంటలకు 4:30కు 5 గంటలకు లేచి మీరు అది మిర్రర్లో చూస్తూనే లైటింగ్ ఉన్న దగ్గరికి వెళ్ళి క్లీన్ సేవ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ సేవింగ్ ఆయిల్కి సంబంధించిందండి. మీరు సేవింగ్ చేసిన తర్వాత ఆయిల్ కొంతమంది అప్లై చేస్తారు, కొంతమంది స్పిరిట్ అప్లై చేస్తారు, కొంతమంది వేరే రకరకాల ఆయిల్స్ అప్లై చేస్తూ ఉంటారు. సో దాని తర్వాత మీకు బకెట్ అండ్ మగ్ మస్ట్ అండ్ షుడ్. ఇది మీకు లైవ్లో కూడా చెప్పాను, చాలా విషయాలు లైవ్లో డిస్కస్ చేశాను. అయినా కానీ నీట్గా రాసి పెడితే బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ టవల్ ఖచ్చితంగా. అదేవిధంగా బాడీ సోప్స్ అండి. సో వాళ్ళు ఏ సోప్స్ వాడతారు మీరు అవి దాన్ని బట్టి మీ బాడీ సోప్స్ అవి 2, 3, 4 ఎన్ని తీసుకుంటారో చూడండి. అండ్ క్లాత్స్కి సంబంధించినటువంటి సోప్స్ అండి, బట్టలు ఉతకడానికి. సో అవి కూడా మీకు ఏ బ్రాండ్ అయితే ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి తీసుకోండి. ఖచ్చితంగా మీకు షాంపూ బాటిల్స్ అండి. షాంపూ డైరెక్ట్ ఇట్లా ప్యాకెట్స్ కాకుండా బాటిల్సే తీసుకోండి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ అది కూడా పెద్దది తీసుకోండి ఒకటేసారి. మీకు ఉజ్జాల అండి, ఖచ్చితంగా మనకు ఇవి ఎందుకంటే ట్రైనింగ్లో వైట్ టీషర్ట్స్ ఇస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా మనకు అవి ఆ మట్టిలో డస్ట్ పడేసి మట్టిలో చేయడం వల్ల రకరకాల యాక్టివిటీ చేయడం వల్ల అవి కలర్ షేడ్ అవుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఉజ్జాల ఏమని చెప్తారు. కాబట్టి మీరు ఆ ఉజ్జాలకు సంబంధించిన కూడా బాటిల్స్ కూడా తీసుకోండి. అండ్ వాష్రూమ్స్ కోవడానికి చెప్పుల్స్ తీసుకోండి అండి. ఏదైనా ఒక జత చెప్పులు తీసుకోండి, వాష్రూమ్ పర్పస్ సపరేట్గా వాడండి. అండ్ కోకోనట్ ఆయిల్ కొంతమందికి అలవాటు ఉంటుంది కదా. సో కోకోనట్ ఆయిల్ దాని లెగ్స్కి అప్లై చేయడం, లేకపోతే చేతులకు అప్లై చేయడం, హెయిర్కి అప్లై చేయడం, అన్నీ ఇంకా మీ అవసరానికి హెయిర్కి ఒకటి, బాడీకి ఒకటి అట్లా అనుకుంటే అది కూడా డిఫరెంట్గా తీసుకోవచ్చు. అండ్ 17th చూసుకుంటే ఖచ్చితంగా ప్లేట్ అండ్ గ్లాస్. ప్లేట్ ఏదో చిన్నది నామూషికి పోయేసి నాజుకు వెళ్ళేసి ఏదో నార్మల్ది తీసుకోకండి, పెద్దది తీసుకోండి. మీరు తినకపోయినా ప్లేట్ పెద్దగానే ఉంటే బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా? అంటే గ్లాస్ తప్పనిసరి గ్లాస్ అయితే మీరు క్యారీ చేయాల్సిందే. అండ్ ఎందుకంటే మీకు రాగి మాల్ట్ అలాంటిది పోస్తూ ఉంటారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వాటర్ బాటిల్ అండి. 2 లీటర్స్కి సంబంధించిన వాటర్ బాటిల్ అయితే నేను రిఫర్ చేస్తున్నాను. సో మీరు 2 లీటర్స్ కన్నా అబోవ్ ఉన్నది తీసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే తప్పని పరిస్థితిలో 1 లీటర్ బాటిల్ మెయింటైన్ చేసినా సరిపోతుంది. కాకపోతే వాటర్ ఎక్కువ తీసుకోవాలి ట్రైనింగ్ పర్పస్లో ఉన్నప్పుడు.
అండ్ నెక్స్ట్ నోట్బుక్స్ అండి. సో ఇప్పుడు ఇక్కడ ఏఆర్కి ఏమో కొంచెం తక్కువ నోట్బుక్స్ అయితే పడతాయి, బట్ సివిల్ వాళ్ళకి ఎక్కువ నోట్బుక్స్ అయితే అవసరం అవుతాయి. కాబట్టి మీరు 4 తీసుకుంటారా, 5 తీసుకుంటారా, 6 తీసుకుంటారా అనేది మీ ఇష్టం, ఓకేనా. అండ్ పెన్స్ అయితే ఖచ్చితంగా ఒక ప్యాకెట్ తీసుకోండి, బ్లూ అండ్ బ్లాక్ ఉండేటట్లు చూసుకోండి, ఓకేనా. నీట్గా రాసుకోవాలి నోట్స్ అనుకున్నారు, రెడ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. దెన్ కాంపిటేటివ్ బిక్స్, మీరు ఒకవేళ మీకు చదివే ఓపిక సివిల్ వాళ్ళకి మ్యాక్సిమం ఉండదు, బట్ ఏఆర్ వాళ్ళకైతే కాంపిటేటివ్ చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ సివిల్ అనే కాన్సెప్ట్, సివిల్లో సారీ ఎస్ఐ అనే కాన్సెప్ట్ ఉంటే మాత్రం మీరు మీ కాంపిటేటివ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ఇంకేదైనా ఎగ్జామ్ పర్పస్ ఉంటే వాటిని కూడా తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాకి సాక్స్ అండి, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు, బట్ అది అంత వాళ్ళు వైట్ సాక్స్ కూడా ఇస్తారు. ఇక్కడ మీకు వైట్ సాక్స్ మెన్షన్ చేయలేదు, కాకపోతే సరిపోతుంది అనే కాన్సెప్ట్లో చూసాను. కాకి సాక్స్ అయితే ఎక్కువ యూసేజ్ ఉంటుంది, వైట్ సాక్స్ కూడా ఒకటి తీసుకోండి, అది కూడా మెన్షన్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్. అండ్ అది ఒకటి తీసుకుంటారా 2 జతలు తీసుకుంటారా అనేది మీ ఇష్టం, ఓకేనా. నెక్స్ట్ వైట్ టీ షర్ట్స్ అండి, సో అది కూడా ఒక జత తీసుకుంటారా 2 జతలు తీసుకుంటారా అనేది మీ ఇష్టం, టీ షర్ట్స్. నెక్స్ట్ బ్యారెట్ క్యాప్ ఉంటుంది, అదేవిధంగా స్టేట్ ఆంబ్లమ్ ఉంటుంది. సో అది మీరు షాప్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. నెక్స్ట్ కాకి నిక్కర్స్ అండి, సో అది కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఒక 2 మెయింటైన్ చేయండి. వాళ్ళు ఆల్రెడీ ఒక 2 ఇస్తారు, సో మీరు అవి సరిపోతాయి అనుకుంటే మాత్రము మీరు కొనకండి, 1 or 2 కొనుక్కోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సివిల్ డ్రెస్ లేదా ఫార్మల్ కానీ సివిల్ డ్రెస్ మెయింటైన్ చేయండి. మీకు సండే అవుటింగ్ ఉంటుంది అండ్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీరు సివిల్ డ్రెస్లో వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి సో వాటి పర్పస్ మీరు ఆలోచించి అవి 4 జతలు పెట్టుకుంటారా 5 జతలు పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. దెన్ టీ షర్ట్స్ అండ్ లోయర్ ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ధరించడానికి మీ కన్వీనియంట్. మెడికల్ కిట్లో వచ్చేసరికి ఓమ్నిజల్, నొప్పులకు మెయిన్గా పెయిన్స్ వస్తాయి, మీకు బాడీ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ కానీ హ్యాండ్స్ పెయిన్స్ కానీ రావడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఓమ్నిజల్ అండ్ స్ప్రే, లేకుంటే ఫీవర్కి సంబంధించి ఆ డస్ట్ బాగా పోవడం వల్ల కాఫ్ వస్తూ ఉంటుంది, జలుబు అవుతూ ఉంటుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది, వాటి టాబ్లెట్స్ అక్కడ ఉంటాయి, బట్ మన పర్సనల్ కిట్ మెయింటైన్ చేస్తే మనకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది అన్నది నా ఉద్దేశం ఇక్కడ. అండ్ షూ పాలిష్ అండి, ఖచ్చితంగా షూ పాలిష్ తీసుకోవాల్సిందే, ఒక మంచి పెద్ద సైజ్ది కొనుక్కోండి. అండ్ చెర్రీ బ్రాండ్ కంపెనీలో మంచిగా ఉంటుంది, నా వరకు అయితే నేను అదే వాడుతున్నాను. సో మీకు ఒకటి స్మూత్ బ్రష్ ఉంటుంది, ఒక హార్డ్ బ్రష్ ఉంటుంది, కాబట్టి కింద చూడండి బ్రషెస్ కూడా 1 హార్డ్ అండ్ 1 స్మూత్ అని రాశాను. దెన్ నెక్స్ట్ హోమ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలామందికి హోమ్ ఫుడ్ చట్నీలు తీసుకుపోవాలా, లేకపోతే స్నాక్స్ తీసుకోపోవాలి, సకినాలు మురుకులు అవి అంటారు కదా, అవన్నీ తీసుకుపోవాలంటే అవి తీసుకుపోవచ్చు మీ ఇష్టం, బట్ మీ ఓపిక. సో కాకపోతే చట్నీలు ఏంటంటే లాంగ్ టైం వస్తుంది, మనం ఎక్కువ ఫుడ్ తినడానికి అవకాశం అవుతుంది. నీట్గా మనం ట్రైనింగ్ ఫుడ్ కాకుండా మంచి చికెన్ చట్నీ మటన్ చట్నీ కూడా ఉంటాయి, సో చేపల చట్నీలు అలాంటివి నేను ప్రిఫర్ చేయండి. నేనైతే ట్రైనింగ్ పర్పస్లో నేను చికెన్ చట్నీ ఎక్కువ ప్రిఫర్ చేసినాను, తెప్పించుకున్నాను, ఎక్కువగా అవే తినడాను. మెస్సుది అంత తక్కువగా వెళ్ళేది, తింటుంటే కానీ అంత తక్కువగా వెళ్ళేది. అండ్ మీకు ట్రంక్ బాక్స్ ఇస్తారు కదా మొత్తం ఆ ఐటమ్స్తో, ఆ ట్రంక్ బాక్స్కి కన్వీనియంట్గా ఉండేటట్టు ఒక లాక్, అండ్ మీ పర్సనల్ బ్యాగ్కి ఒక లాక్, మీ కీస్ జాగ్రత్తగా పెట్టుకొని మంచిగా వాటిని, ఒకవేళ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా విలువైన వస్తువులు మొబైల్ ఫోన్ చార్జర్ ఉంటాయి కాబట్టి వాటిని దాచుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు తీయలేని పరిస్థితుల్లో కొన్ని ఉంటాయి కదా ఎమోషనల్వి, సో అదనమాట. మీరు మొబైల్ అండ్ చార్జర్ క్యారీ చేయొచ్చు, మీకు నో ప్రాబ్లం. సో అదొకటి. సపోర్టర్స్ అండ్ ఇన్నర్స్ అండి, సో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా వాళ్ళ కన్వీనియంట్ కోసం ఇన్నర్స్ వాడుతూ ఉంటారు, సపోర్ట్ వాడుతూ ఉంటారు, సో అది చూసుకోండి. అండ్ నెయిల్ కట్టర్ అండి, అది ఖచ్చితంగా మన నీట్ మెయింటెనెన్స్లో అది తప్పకుండా. అండ్ లాస్ట్ ఫైనల్ అండ్ ఇదే ఇంపార్టెంట్, డ్రై రేషన్ అండి. సో మీరు కిస్మిస్ తీసుకుంటారా, జీడిపప్పు, బాదము, పిస్తా, పల్లీలు, శనగలు, అంజీరా, ఎండు ద్రాక్షలు ఇవన్నీ ఉంటాయండి, మీకు ఎండు ఖర్జూరాలు ఇవన్నీ ఉంటాయి. మీరు అందులో ఏవి తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు, ఎంతెంత క్వాలిటీ అనేది అది యువర్ విష్. మళ్ళీ సండే అవుటింగ్ ఇస్తే అంటే ఒక ఫస్ట్ సండే సెకండ్ సండే అవుటింగ్ ఇవ్వకపోయినా మిగతా టైంలలో ఇస్తారు. సో ఖచ్చితంగా మీకు ఇబ్బంది పడాల్సి ఉంది, కాబట్టి తక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక 250 గ్రామ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మళ్ళీ అక్కడ కొనవచ్చు, అందుకనే ఆ పాయింట్ రాశాను. అండ్ ఈ పెద్ద లగేజ్ బ్యాగ్ ఇవన్నీ తీసుకెళ్ళడానికి ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ తీసుకోండి. దానికి తోడుగా మీరు క్లాస్ పర్పస్ వెళ్ళినప్పుడు ఒక 4-5 నోట్బుక్లు ప్లస్ వాళ్ళు ఇచ్చే బుక్స్ మెయింటైన్ చేయాలి కదా. సో క్లాస్ పరంగా ఉండడానికి ఒక మంచిగా మీరు ఒక కాలేజ్ బ్యాగ్ని మెయింటైన్ చేయండి. వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది కాబట్టి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది.
అండ్ మీరు కొంతమందికి ఆ కాఫ్ డస్ట్ పోవడం వల్ల హాట్ వాటర్ తాగితే అండ్ బెల్లం తింటే అది పోతుంది. సో దాన్ని ఉద్దేశించి హాట్ వాటర్ కెటిల్ ఉంటుంది కదా, దానికోసం అని అది రాశాను. ఈ లెగ్ పెయిన్స్, బాడీ పెయిన్స్ కొంత మసాజ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, పెయిన్స్ రిలీఫ్ కోసము హెడ్ మసాజ్ అలాంటివి ఏమన్నా వాళ్ళకు పర్సనల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో మసాజర్స్ ఉంటాయి కదా మనకు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తూ ఉంటారు, ఫ్లిప్కార్ట్, అమెజాన్లలో. సో అలాంటివి కూడా తీసుకోవచ్చు. అండ్ కొంతమంది పర్ఫ్యూమ్స్ కానీ బాడీ స్ప్రే, డియోడరెంట్స్ వాడతారు కాబట్టి అవి కూడా మీరు కొనుక్కోవచ్చు. టోటల్గా మీకు 41 రకాల ఐటమ్స్ అయితే రాయడం జరిగింది. అది మన కనెక్టింగ్ నిషి జాబ్స్ తరపున, కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి రాయడం జరిగింది. సో ఇది ఈ లిస్టు మళ్ళీ మన ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సివిల్ వాళ్ళు ఎంత తీసుకోవాలి, ఏఆర్ వాళ్ళు ఎంత, టీఎస్పీఎఫ్ వాళ్ళు ఎంత, మిగతా వాళ్ళు పీటీఓ డ్రైవర్స్ వాళ్ళు ఏమేమి తీసుకోవాలనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఈ యొక్క ఫైనల్ ఇంతకు మించి మీరు ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు ఒకవేళ తీసుకొని వెళ్ళగలిగితే ఇంకా మీరు అడిషనల్గా అక్కడ కొనుక్కోవడానికి ఏముండదు. ఇవి అయిపోయినప్పుడు మళ్ళీ అవే వస్తువులు కొనుక్కొచ్చుకోవడం తప్పితాయి. ఓకేనా? సో అందుకని నీట్గా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేశాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ చాలా అప్డేట్స్ మీకు ఏ వింగ్స్కి వెళ్తే ఎక్కువ శాలరీ వస్తుంది, ఎలా వెళ్ళాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేయబోతున్నాను. నాకు ఈ 14th తర్వాత నేను ఫ్రీ అవుతాను, ట్రైనింగ్ అయితే ఉండదు. అండ్ టెలిగ్రామ్లో కూడా వాటికి సంబంధించినటువంటి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో జాయిన్ అయి ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.